నమస్తే. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అయితే లిస్టుల వారీగా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి మాత్రం ఇప్పటిదాకా దాదాపు 4 లిస్టుల్లో వచ్చిన ప్రతి ఒక్క దగ్గర కూడా అసమ్మతి అయితే మనం చూస్తూ వస్తున్నాం. అయితే దీంట్లో పలు సమస్యలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి దాదాపుగా 4 లిస్టులు వచ్చాయి. ఈ 4 లిస్టులకు సంబంధించి ఏదైతే ఉందో 60 స్థానాలకు గాను 60 స్థానాల్లో భారీ మార్పులు చేర్పులు అయితే జరిగాయి. అయితే కొన్ని విషయాలలో అసమ్మతి ఏదైతే ఉందో అది భారీ స్థాయిని తీసుకెళ్తున్నటువంటి సంగతి తెలిసిందే. సో ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, లేదంటే మటుకు ప్రజల నాడి కావచ్చు, వీళ్ళు మార్పులు ఏదైతే చేసినటువంటి ప్లేసుల్లో నిజంగా మార్పులు చేయడం వల్ల గెలిచే అవకాశం ఉందా, లేదా మారిన వాళ్ళు ఇంకే పొజిషన్ తీసుకుంటే గెలిచే అవకాశాలు ఉంటాయి అంటారు? అంటే వాళ్ళకు వచ్చిన రిపోర్ట్, సర్వే రిపోర్ట్ల ప్రకారం వైసీపీలో వాళ్ళు మార్చాలనుకున్న మాట వాస్తవం. నేను కూడా ఫీల్డ్కి వెళ్తే వాళ్ళు ఎక్కడైతే ఏ స్థానాల్లో క్యాండిడేట్లు కొన్ని మార్చారో అక్కడ పలానా క్యాండిడేట్ అయితే నిజంగా మార్చడం కరెక్ట్ అండి, అతను అయితే గెలిచేవాడు కాదు, ఇప్పుడైతే కొద్దిగా ఫైట్ టైట్గా ఉంది అని చెప్పి అన్నారు జనం. అంటే వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ కరెక్ట్ రిపోర్టే, అని కావాలని మార్చడం కాదు. అతను అయితే అక్కడ గెలవడనే ఉద్దేశంతోనే ఆయన ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తికి ఎందుకు అంత వ్యతిరేకత పెరిగింది, ఒక ఎమ్మెల్యే మీద 5 ఏళ్లలో ఎందుకు అంత వ్యతిరేకత పెరిగిందంటే 2 కారణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే 5 ఏళ్ళు ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా కానీ అతను ఏమీ చేయకపోవటం. ఏమీ చేయలేదంటే కారణం ఏంటి? డెవలప్మెంట్ జరగల. డెవలప్మెంట్ జరగాలంటే ప్రభుత్వ పరంగా ఫండ్స్ రావాలి. ఫండ్స్ వస్తే ఆ ఎమ్మెల్యే ఏమైనా చేసుకుంటే అతనికి గెలవడానికి అవకాశం ఉంటుంది. పలానా చేసాడు కాబట్టి మా ఎమ్మెల్యే మంచోడు, మా ఎమ్మెల్యే వస్తున్నాడు చేస్తున్నాడు అని ఉంటుంది. అంటే తప్పు అతనిది కూడా కాదు, ఆ ఎమ్మెల్యేది కూడా కాదు. ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పు అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఆ ఎమ్మెల్యేలు కూడా మరి డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళకి ప్రతి ఊళ్ళోనూ ఒక ఏజెంట్లు ఉన్నారు. ఇక సంపాదించి పెట్టడానికి కానీ అక్కడ పనులు చేయించి పెడతానికి కానీ ఒక ఏజెంట్ పెట్టుకున్నారు వాళ్ళు. దాంతో ఆకున్న ఏ ఊళ్ళో ఏజెంట్ ఉన్నాడో ఆ ఏజెంట్ మీద కూడా కోపం ఉంది వాళ్ళకి. ఎమ్మెల్యేని చూసి వీడు రెచ్చిపోతున్నాడు, ఈసారి వీళ్ళకి మనం వీడిని గెలిపిస్తే మళ్ళీ వీడి ఇంకా రెచ్చిపోతాడనే ఉద్దేశంతో జనాల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ కారణం వల్ల కూడా ఆ ఎమ్మెల్యేని గెలిపించే పరిస్థితిలో లేరు. ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీ జరగకపోవడం వల్ల మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు? చేపల చెరువులు ఉన్నాయా, ఎంత రాబట్టుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎంత రాబట్టుకోవాలి, రైలు చెరువుల దగ్గర నుంచి ఎంత రాబట్టుకోవాలి, ఎంత మట్టి అమ్ముకోవచ్చు ఇక్కడ, ఇలాంటివన్నీ జరిగినాయి. అది కూడా కలెక్షన్స్ చేసుకోవడం, మట్టి అమ్ముకుని, ఎందుకంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి కాబట్టి డబ్బులు కావాలి కాబట్టి మనం గెలిచాం కాబట్టి ఎలా దండుకోవచ్చు, పేకాటకి పర్మిషన్ ఇస్తే ఎంత వస్తాయి, ఈ 5 ఏళ్లలో సంక్రాంతి సీజన్లో ఇంత సీజన్లో ఒక్కొక్క మండలం నుంచి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని టాక్ అయితే ఉంది. ఒక్కొక్క మండలం నుంచి నేను ఒక నియోజకవర్గంకి వెళ్ళాను, అక్కడ ఈ మండలం నుంచి ఒక్కొక్క మండలం నుంచి 30 లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి పంపించాలని తాగేది వచ్చిందట. ప్యాకెట్లు పెట్టుకున్న వాళ్ళు మీరు ఎట్లా కలెక్ట్ చేసినా నాకు తెలియదు, నాకు మీ మండలం నుంచి 30 లక్షలు కావాలి, ఇట్లాంటివి కూడా జరిగినాయి. దీంతో మరి మార్చారు. ఇలాంటి వ్యక్తిని, అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని ఇంకొక నియోజకవర్గంలో ఇచ్చారు టికెట్. ఇస్తే మరి ఇలాంటి ఎమ్మెల్యే ఇక్కడ చేయలేని ఎమ్మెల్యే అక్కడ ఎలా గెలుస్తాడు? అక్కడ కూడా ఆలోచిస్తారు కదా ప్రజలు. అక్కడ ఇతను ఏమీ చేయలేదంట, అతని మీద ఈ రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇతన్ని మనం ఎట్లా గెలిపిస్తామనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుందిగా. మరి ఆ తెలివితేటలో ఎందుకు లేవో అర్థం కావట్లా. అధిష్టానం దగ్గర ఇలాంటి వ్యక్తికి మనం సీటు మార్చి ఇంకో చోట ఇచ్చాం, ఇస్తే అక్కడే ఎలా గెలుస్తాడు, అక్కడ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, కొత్త వాడిని ఎంతగా చూసి అతను గెలిపిస్తారా, ఇలాంటి ఎక్కలు కూడా ఉంటాయి కదా. కాబట్టి మార్చినంత మాత్రాన, ఇప్పుడు 60 సీట్లు 70 సీట్లు మార్చారు అనుకుందాం, మార్చినంత మాత్రాన వాళ్ళు గెలుస్తారని గ్యారంటీ అయితే లేదండి. అయితే మీరు ఇందాక అన్నట్లు కూడా చూసుకుంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన మొన్న మధ్య ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. ఎవరైతే వైసీపీలో ఉండి గెలవని వాళ్ళు అదృష్టవంతులు, నేను ఒక అదృష్టవంతుడిని, నేను ఆ పార్టీలో ఉండి గెలవకపోవడం వల్ల దాదాపు 30 నుంచి 40 కోట్లు నేను సేవ్ చేసుకున్నట్లు అయిపోయింది. సో ఎవరైతే రాబోతున్న ఎలక్షన్స్లో కూడా గెలవకపోతే చాలు, ఎవరైతే అంతకుముందు ఉన్నటువంటి ఎలక్షన్లో గెలవకపోయిన వాళ్ళు 30 నుంచి 40 కోట్లు వాళ్ళు సేవ్ చేసుకున్నట్టే అంటూ ఆయన దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏంటి అంటే, గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రాంతానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళ సొంత డబ్బులు తీసి పెట్టి వాళ్ళు ప్రచారానికి కానీ దీనికి 40 కోట్లు పెట్టారు. కానీ ప్రభుత్వ పరంగా రూపాయి కూడా రాకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేక
ఇటు వాళ్ళ సీట్ని కాపాడుకోలేక చాలా వరకు దాదాపు మొత్తానికి మట్టి ఖర్చుకుపోయారు కాబట్టి గెలవకపోయిన వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూనే దానికి రుజువు మనకు అర్థమైపోయింది. ఏంటి అంటే గడప గడపకు అనే ప్రోగ్రాంకి వెళ్ళి అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఎవరిని కూడా ఇంటి దాకా రానిటువంటి వాళ్ళు ఈసారి మళ్ళీ గెలిపిస్తారని నమ్మకం కూడా కోల్పోయినట్టు. సో ఇలాంటి ఇప్పుడు దాకా మనకు 4 ఒక లిస్టులు వచ్చిన తర్వాత రానున్న టైంలో ఏం జరగబోతుంది అనుకోవచ్చు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ అంచనాలు తలకిందులు అవుతాయండి. ఇప్పుడు ఎవరైతే మనకు అనుకున్నామో 60 సీట్లు 70 సీట్లు మార్చారనుకున్నామో వాళ్ళని ఇప్పుడు మీరు అన్నట్టుగా అదే జరుగుద్ది. అది అక్కడికి వెళ్ళినా అక్కడ ఏమీ చేయలేరు. అవును. ఇప్పుడు జనం కూడా ఆలోచిస్తున్నారు. ఏమనుకున్నారంటే ఇప్పుడు ఇది ఎన్నికల కోసమే మనల్ని మార్చి అక్కడ ఇస్తున్నారు. రేపు అసలు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, రేపు ఎలా తెస్తారు, ఎలా డెవలప్ చేస్తారు, రేపు కూడా ఇదే పరిస్థితి కదా. ఆ తర్వాత మనల్ని ఏదో విధంగా కష్ట సాధింపులు మళ్ళీ మొదలవుతాయేమో. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా కానీ అసలు రెచ్చిపోతారేమో, ఒక్కసారి మళ్ళీ గెలిపించాము, పరిస్థితి చూసాము, రేపు తర్వాత మరి ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, అప్పుడు డబ్బులు ఉండవు, ఏమీ ఉండవు. ఈ గవర్నమెంట్ వచ్చినా అలా జరుగుద్ది, వచ్చే గవర్నమెంట్ వస్తే కూడా అలాగే ఉండొచ్చు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఇలా జనం ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక సమస్య కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో లాస్ట్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పినట్టు అంతకుముందు కూడా లేదంటే ఇంతకుముందు ఏదైనా సరే టర్న్లో కొంత ప్రజలకు మేలు చేస్తూనే కొంత ఏదైతే ఖర్చు పెట్టిన దానికి వెనకేసుకున్నటువంటి ఒక రోజులు మనం చూసాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో మాత్రం అసలుకి ఏమీ ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏమీ సంపాదించుకోలేదు అంటే డైరెక్ట్ ఓపెన్గా చెప్పేస్తున్నారు. మేము పెట్టుబడి పెడుతున్నాం, మీ మీద సంపాదిస్తున్నాం. అంటే సంపాదించుకోలేని బ్యాచ్ ఉన్నారు, కొంతమంది సంపాదించుకున్న బ్యాచ్ ఉన్నారు. మట్టి అమ్ముకుని ఇసుక అమ్ముకుని సంపాదించుకోవచ్చు. ఇప్పుడు సముద్రుడు ఎక్కడైనా ఉంటే ఆడు తెలివితేటలు వాడుకుంటాయి, ఎలాగైనా సంపాదించుకోగలడు. ఇప్పుడు కొన్ని నేను చెప్పిన చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్న చోట సంపాదించుకోగలిగారు, అక్కడ మట్టి అమ్ముకోగలిగారు చాలా రూపాల్లో. అలాగే జోదాలను ఎంకరేజ్ చేసుకుంటూ మా ప్యాకెట్ మీరు పెట్టుకోండి, మాకు అమౌంట్ ఇంత ఇచ్చేసేయండి, పోలీసులకి ఏమో తాకీదులు ఇచ్చేసారు, మీరు ఆ ఛాయలకి వెళ్ళమాకండి, పలానా ఊరికి మీరు వెళ్ళమాకండి అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే నుంచి పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్యాకెట్ క్లబ్బుల ద్వారాను లేదా క్లబ్బులు లేకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు గుడివాడ మీటింగ్లో అన్నారు తులసి వనంలో గంజాయి మొక్క అని. నిజంగా బాబు గారు ఎట్లా వచ్చింది తెలియదు, కానీ నేను నిన్న మొన్న 3 రోజుల క్రితం గుడివాడ వెళ్ళినప్పుడు ఇక్కడ గంజాయి అనేక రూపాల్లో దొరుకుతుంది ఈ ప్రాంతంలో అని చెప్పి గుడివాడలో అన్నారు. మరి ఎట్లా వస్తున్నాయి ఈ గంజాయి మొక్కలు, ఎక్కడ పెంచుతున్నారు, ఎక్కడ ఆ గుడివాడ నియోజకవర్గంలో అంతంత గంజాయి ఎలా దొరుకుతుంది అనేది ఎవరికి అర్థం కాని విషయం. ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయండి అసాంఘిక రూపంలో. జనాలు డబ్బులు సంపాదించుకోవడం కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ విధంగా సంపాదించుకుంటున్నారు. మాదక ద్రవ్యాలు కానీ డ్రగ్స్ కానీ. రేపు ఇదే పరిస్థితి ఉంటే ఏదో రూపంలో డబ్బు సంపాదించుకోవాలి కదా. సంపాదించుకోవాలంటే రకరకాల మార్గాలు, ప్యాకెట్ క్లబ్బులకు పర్మిషన్ ఇవ్వటం, మట్టి అమ్ముకోవటం. సముద్రుడు ఎక్కడైనా ఏదో రూపంలో సంపాదించుకుంటాడని చెప్తున్నారు. అందుకనే అట్లా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక విధంగా ఏమీ చేయలేకపోయి అసమర్థులు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏదో గవర్నమెంట్ డబ్బులు ఇస్తే కనీసం రోడ్లు ఏం చేసి దాంట్లో కొద్ది కమిషన్ మిగిల్చుకుందామని ఆలోచన చేసి వాళ్ళు అది అక్కడ డబ్బులు రాలేదు కదా, అందువల్ల వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు మార్చాలని కూడా తప్పు ఏంటి, తప్పు వాళ్ళదే. వీళ్ళని మార్చాలని ఎందుకు అనుకుంటుందంటే మనం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. అది అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నారు ఏంటంటే ఎక్కడైతే ప్రభుత్వం ఇంతకుముందు గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏంటంటే పెట్టుబడి పెట్టిన తర్వాత దాని మీద పలు విధాలుగా సంపాదించుకుంటూ ఉంటారు. కానీ అటువంటి ఛాన్స్ అనేది జగన్ ఇవ్వలేదు. ఇసుక జగన్కే వెళ్తుంది, మద్యం జగన్కి వెళ్తుంది, మిగతా గంజాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్కి వెళ్తున్నాయి. ఏది చూసినా సరే జే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా దానికి అడ్డు చెప్పలేని పరిస్థితి. కాబట్టి సొంత ఎమ్మెల్యేలే తిరగబాటు తయారైపోయింది. అది ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇంకా విపరీతంగా ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది నిజమేనా? ఖచ్చితంగా ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఓటర్లు బయటపట్టలేదు, ఎవరికాళ్ళు గుమ్మనంగా ఉన్నారు. ఎవరు వచ్చి ఎవరిని అడిగినా కానీ కొత్త వాళ్ళు వస్తే అసలు నోరిప్పట్లేదు. పాత ఊళ్ళో పక్క వాళ్ళ దగ్గర వెళ్ళి మోసేస్తాడేమో, మనకు రావాల్సిన ఆగిపోతాయేమోనని భయంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు సీటు విషయంలో పోతే తిరువూరు ఎమ్మెల్యే
నేను కాక నేను ఇచ్చిన లిస్టులో అతనికి సీట్ ఇవ్వలేదు. ఉమ్, అతను కూడా తన అక్కసంతా వెళ్ళగక్కుతున్నాడు. అంటే అక్కడికి ఆ వ్యక్తి కాకుండా కొత్త వ్యక్తి వచ్చాడు. కొత్త వ్యక్తి వచ్చినా అతను కూడా లోకల్ నాన్ లోకల్ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు చాలామందికి నాన్ లోకల్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడక్కడ వేస్తున్నారు. అసలు నాన్ లోకల్ అని పెద్ద సమస్య కూడా. ఆఫ్టర్ ఆల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లోనే ప్రకాష్ రాజ్ ఇక్కడ పోటీ చేసినప్పుడు నాన్ లోకల్ అని ముద్ర వేశారు. మరి ఎక్కడో వ్యక్తిని తీసుకొచ్చి ఆ పలానా చోట ఇస్తారు టికెట్, అలా ఇవ్వడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది అనిపిస్తూ ఉంటుంది. ఉమ్, ఎమ్మెల్యే అంటే లోకల్ సమస్యల మీద అవగాహన ఉండాలి, అవును. తెలిసి ఉండాలి. ఉమ్, అతను ఎక్కడో ఆ వ్యక్తికి ఇలా ఏం తెలుస్తాయి, అప్పుడు వచ్చి ఏం చేస్తాడు అతను? ఇదొక సమస్య. ఎమ్మెల్యే పదవికి వన్నీ రావాలంటే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి, ప్రజలు తలలో నాలుగులాగా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ పరిష్కారం చేయాలి. అది జరగట్లేదు అక్కడ. ఎంతసేపు ఓటర్లు కూడా ఏమైందంటే డబ్బులు వచ్చేస్తున్నాయి అనే యాంగిల్లోనే పోయారు, కానీ మన ఊరికి రోడ్డు ఉందా ఆ యాంగిల్ ఆలోచించట్లేదు. నాకు ఆటో డబ్బులు వచ్చినాయి అనుకుంటున్నాడు, కానీ ఆటోని అక్కడికి వెళ్ళాలంటే పలానా ఊరు వెళ్ళాలంటే ఆ రోడ్డు బాగోదండి, మీరు 150 బదులు 300 ఇవ్వండి అంటున్నాడు ఉమ్, ఆటో వాడు. ఉమ్, కారణం ఏంటంటే మరి ఆటో పాడవద్దు కదండి అంటున్నాడు, రిపేర్లు వస్తాయి అంటాడు. మళ్ళీ అక్కడ మళ్ళీ మనం భరించాల్సి వస్తుంది. ఇన్ని సమస్యలు ఉన్నాయండి. డబ్బులు పంచిపెట్టడం మంచిదా కాదా అనే విషయం పక్కన పెడితే ప్రతి నియోజకవర్గంలోనూ చాలా రకాల సమస్యలతో కూడి ఉంది. ఇది ఎప్పటికి పరిష్కారం అవుద్ది అనేది అర్థం కావట్లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఇంకా భారీ పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయితే తెలుస్తుంది. మొత్తానికి ఏం జరగబోతుందో మాత్రం ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. సో ఇదండి మొత్తానికి ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఇంకా భారీ రకమైనటువంటి యొక్క మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.